నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ముఖ్యంగా ఐబీఎస్‌కి సంబంధించి కేఆర్ హెర్బ్స్‌లో మాత్రమే లభించేటువంటి ఒక ప్రత్యేక చికిత్స గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజాగుట్ట. ఐబీఎస్‌ని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌గా చెప్పడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం సింప్టమ్స్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ చిన్న ప్రేగు లేదా స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఫంక్షనల్ డిజేబిలిటీగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్ట్రక్చరల్‌గా అక్కడ మనకు ఎటువంటి ఇబ్బంది కనిపించకపోయినప్పటికీ, ఆ యొక్క చిన్న పేగు యొక్క పనితీరులో లోపం వల్ల ఈ ఐబీఎస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇందులో కడుపులో నొప్పి, ఒక రకమైన డిస్కంఫర్టే కాకుండా ఆల్టర్డ్ బవెల్ మూవ్‌మెంట్స్ అంటాం. అంటే ఒక్కొక్కసారి హార్డ్‌గా స్టూల్ రావడం, అంటే గట్టిగా మోషన్ రావడం, ఒక్కొక్కసారి సాఫ్ట్‌గా రావడం, తిన్న వెంటనే మోషన్‌కి వెళ్ళిపోవడం, నీళ్ళలాగా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనం ఐబీఎస్‌లో సింప్టమ్స్‌గా చూడొచ్చు. దీనికి కారణాలు కొన్నున్నాయి. అంటే చాలామందిలో ఇది హెరిడిటరీగా చెప్పుకోవచ్చు. స్ట్రెస్, యాంగ్జైటీ కొంత కారణం చెప్పుకోవచ్చు. సో, ఇంటెస్టైన్స్‌కి సంబంధించి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లేదా ఇన్‌ఫ్లమేషన్ కండిషన్స్‌లో గూడా ఈ ఐబీఎస్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. దీన్నే ఆయుర్వేద గ్రంథాల్లో గ్రహణి అనే పేరుతో వర్ణించడం జరిగింది. సో, గ్రహణి అనే పార్ట్‌కి ఇంటెస్టైన్‌లో పర్టిక్యులర్‌గా డియోడినమ్ ఏరియాని మనం గ్రహణిగా చెప్పుకోవచ్చు. సో, గ్రహించేటువంటి ఆ గ్రహణం అనే శక్తి ఈ గ్రహణికి ఉంటుంది. అంటే ఆ రిటైనబిలిటీ అంటే దాన్ని పట్టి ఉంచేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహణికి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎబిలిటీని కోల్పోతుందో మనకు ఆ ఇంటెస్టైన్‌లో అబ్జార్ప్షన్ అనేది జరగక అది గ్రహణి అనే పేరుతో మనకు ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ గ్రహణిలో మనకు ఆయుర్వేద చికిత్సలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా మనకు దీపన, పాచన ఔషధాలు అంటే లోపల అగ్ని దీప్తిని కలిగించేటువంటి ఔషధాలు. సంగ్రహణి ఔషధాలు అంటే ఇంటెస్టైన్‌లో ఆ అబ్జార్ప్షన్ లెవెల్‌ని ఇంప్రూవ్ చేసేటువంటి ఔషధాలతో పాటు కొన్ని రకాల ఇంటర్నల్ మెడికేషన్స్ ఇవ్వడం కూడా ఈ యొక్క గ్రహణి చికిత్సలో భాగంగా చెప్పుకోవచ్చు. మా కేఆర్ హెర్బ్స్ ట్రీట్మెంట్‌లో ముఖ్యంగా నాభి దగ్గర మనకు ఏదైతే పర్టిక్యులర్ పార్ట్ ఉంటుందో, అక్కడ కొన్ని రకాల ఔషధ తైలాలు వేయడము, ఔషధ కషాయాలు వేయడం ద్వారా మాకు ఈ గ్రహణి అనే ఈ డిసీజ్‌లో మనకు చక్కటి ట్రీట్మెంట్ అనేది కేఆర్ హెర్బ్స్ వారిలో అవైలబిలిటీ ఉంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూనే దీంతో పాటుగా కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ అంటే కడుపులోకి తీసుకునే ఔషధాలను రెగ్యులర్‌గా సేవించడం ద్వారా ఈ యొక్క ఐబీఎస్‌లో మీకు 100% మంచి గుణం అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు గనక ఈ ఐబీఎస్ ఇబ్బంది ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నా తప్పక కేఆర్ హెర్బ్స్‌ని విజిట్ చేయండి. ఈ యొక్క ట్రీట్మెంట్‌ని కన్సల్టేషన్ ద్వారా తీసుకోండి. దీంతో పాటుగా మీరు ఇంటర్నల్ మెడికేషన్స్ కూడా కొన్ని రోజులు కంటిన్యూ చేసుకోగలిగితే తప్పక మీ ఐబీఎస్ అనేది పూర్తిగా నయం అవ్వడానికి 100% అవకాశాలున్నాయి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఎవరికైనా ఐబీఎస్ ఉంటే తప్పక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఐబీఎస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.